కొందరిని చూస్తే నాకు ఎలా అనిపిస్తదంటే, మనకి ఆపదలున్నప్పుడు అస్సలు పట్టించుకోరు. మన మీద కామెంట్ ఒకరు చేస్తున్నప్పుడు వాటి మీద అసలు స్పందించరు. వాటి గురించి మాట్లాడరు. ఏదో తెలియనట్లయితే ప్రవర్తిస్తారు. అందరూ తన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం, అరే మనం కూడా మాట్లాడుకుంటే అయిపోతదిలే అనే ఉద్దేశంలో కొంతమందైతే ఉంటారు. అలానే ఈ నారా రోహిత్ అనే పర్సన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అనంతపూర్ ఎమ్మెల్యే కామెంట్స్ చేసినప్పుడు దాని మీద ప్రెస్ మీట్లో తనని అడిగితే తను మాత్రం ఎటువంటి నాకు దాని గురించి ఏం తెలియదు అండ్ నేను తెలియకుండా ఎలా మాట్లాడతానని చెప్పి మాట్లాడాడు. ఈరోజు తను వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ గ్లిమ్స్ మీద అలాగే తనకి బర్త్డే విశేష అయితే చేశాడు. మరి తను డ్రాగన్ గ్లిమ్స్ గురించి ఏమన్నాడు ఈ నారా రోహిత్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హ్యాపీయెస్ట్ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ గారు. ట్రూలీ మెమరబుల్ డే అండ్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్. మీరు ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను అని నారా రోహిత్ గారు అయితే అన్నారు. ఈ డ్రాగన్ గ్లిమ్స్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది గ్లిమ్స్ అయితే. అండ్ మూవీ బాగా హిట్ అవ్వాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను అండ్ మీకు ఇలానే ఆశీస్సులు ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను అని చెప్పి తనైతే పోస్ట్ అయితే వేశాడు. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా రియాక్ట్ అయ్యే మనుషులు వీళ్ళందరూ ఎప్పుడు ఒకేలాగా రియాక్ట్ అయితే అవ్వరు. ఒక ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలనుకుంటారు కానీ కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా దగ్గరికి అయితే రారనే చెప్పాలి వీరు. మరి ఏమంటారు తన స్పందన మీద కింద కామెంట్ అయితే చేయండి.